హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ స్టేట్ బ్యాంక్. ఫ్రెండ్స్, మనకు త్వరలో ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి కదా. మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి అనమాట. సో గ్రూప్స్కి సంబంధించి కావచ్చు, ఎస్ఎస్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు, గ్రూప్ సి కావచ్చు, గ్రూప్ డి నోటిఫికేషన్స్కి అయితే సో జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి అనమాట. సో మనము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇండియన్ హిస్టరీ అనేది మెయిన్ రోల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇండియన్ హిస్టరీ సిలబస్ కంప్లీట్ చేయాలంటే చాలామంది భయపడతారు. సో ఎక్కువ టైం అయితే తీసుకుంటుందని చెప్పేసి చాలామంది ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయడానికి సో చాలా సంకోచిస్తారనమాట. సో అలాంటి వాళ్ళ కోసము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇంపార్టెంట్ పాయింట్స్ని కలిపి ఒక పీడిఎఫ్ అనేది రెడీ చేయడం జరిగింది. సో ఎవరైతే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో సో వాళ్ళకి ఈ పీడిఎఫ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇండియన్ హిస్టరీలో టాపిక్ వైజ్ డైలీ మన ఛానల్లో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈజీ వేలో మీరు అర్థం చేసుకుని చదువుకోవచ్చు అనమాట. సో తక్కువ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ హిస్టరీ చాలా ఈజీ వేలో అనమాట. సో మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనము భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము చరిత్ర అంటే ఏంటి అని మనకు కొద్దిగా ఇంట్రడక్షన్ అయితే తెలిసి ఉండాలన్నమాట. సో చూడండి, మనకు చారిత్రక పూర్వయుగం అంటే ఏంటి అంటే జరిగిపోయిన సంఘటనలను తెలియజేసే దాన్ని చరిత్ర అంటారనమాట. సో ఈ చరిత్ర అంటే హిస్టరీ అనమాట. సో హిస్టరీ అనే పదాన్ని హిస్టోరీ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. హిస్టోరియా అంటే పరిశోధించడము, అన్వేషించడం అనే అర్థం వస్తుంది. అదేవిధంగా చరిత్ర పితామహుడు ఎవరు అంటే హెరోడోటస్ అనమాట. ఇతను గ్రీకు నగరంలోని హెలికర్నసన్లో జన్మించాడు. హెరోడోటస్ రచించిన గ్రంథం ఏమిది అంటే హిస్టోరియా అనే గ్రంథం అనమాట. ఈ హిస్టోరియా అనే గ్రంథం దేనిని వివరిస్తుంది అంటే పారశిక యుద్ధాన్ని గురించి వివరిస్తుంది అనమాట. చరిత్ర అనే పదము చర్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. చర్ అనగా నడవడిక అని అర్థం. భారతదేశ చరిత్ర సంస్కృతుల అధ్యాయాన్ని ఏమంటారు అంటే ఇండాలజీ అంటారు. భారత ఇండాలజీ పితామహుడు ఎవరు అంటే సర్ విలియం జాన్స్. సో ఈ యొక్క చారిత్రక పూర్వ యుగం సంబంధించి ఆధారాలు ఏమేమి అని కనుక చూసుకున్నట్టయితే మనకు వాజ్మయ ఆధారాలు, పురావస్తు ఆధారాలు రెండు రకాలన్నమాట. సో మనకు వాజ్మయ ఆధారాలు అంటే ఏంటంటే ఇవి గ్రంథ రూపంలో ఉంటాయి అనమాట. అంటే గ్రంథం రూపంలో ఉంటాయి. సో వీటిని దేశీయ ఆధారాలు, విదేశీ ఆధారాలుగా విభజించారు. సో ఉదాహరణకు కల్హణుడి రాజతరంగిణి అంటే ఇది వచ్చేసి దేశీయ రచన అనమాట. మొగస్తనిస్ ఇండికా గ్రంథం వచ్చేసి విదేశీ రచన అనమాట. సో మీరు ఇక్కడ రాజతరంగిణి, ఇండికా గ్రంథాలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పురావస్తు ఆధారాలు ఏవేవి కనుక చూసుకున్నట్టయితే మనకు పురావస్తు ఆధారాలు అంటే నాణేలు, శాసనాలు, కట్టడాలు మొదలైనవి ఉంటాయన్నమాట. పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అంటే పురావస్తు శాస్త్రం లేదా ఆర్కియాలజీ అని అంటారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను 1861లో గవర్నర్ జనరల్ లార్డ్ కన్నింగ్ పాలనా కాలంలో స్థాపించారనమాట. సో ఎవరి కాలంలో ఇక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు అంటే సో గవర్నర్ జనరల్ లార్డ్ కన్నింగ్ పాలనలో 1861లో స్థాపించారు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆర్కియాలజికల్ పితామహుడు ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. చరిత్రలో ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించడానికి ఒక పద్ధతిని నిర్మించారనమాట. సో దాన్నే కార్బన్ డేటింగ్ C4 విధానాన్ని ఉపయోగించారు. కార్బన్ డేటింగ్ విధానాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే WF లిబ్సీ. ఇతను అమెరికాకు చెందినటువంటి వ్యక్తి అనమాట. అదేవిధంగా ఇక్కడ చారిత్రక పూర్వయుగం సంబంధించి నాణెములు కనుక చూసుకున్నట్టయితే ఈ నాణెముల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో నిమిస్మాటిక్ అంటారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణెములను చలమణిలోకి ఎవరు తెచ్చారు అంటే ఇండో బ్యాక్ట్రియన్ గ్రీకులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శాసనాలు కనుక చూసుకున్నట్టయితే శాసనాల అధ్యయనాన్ని ఏమంటారంటే ఎపిగ్రఫీ అంటారు. భారతదేశంలో శిలా శాసనాలు వేయించిన మొదటి రాజు ఎవరు అంటే అశోకుడు అనమాట. ఫ్రెండ్స్, మనకు చరిత్రని 3 రకాలుగా అయితే విభజించారు. చరిత్ర పూర్వయుగం, పురా ఆర్ ప్రోటో చరిత్ర, చారిత్రక యుగం అనమాట. సో మొదటిది వచ్చేసి
చరిత్ర పూర్వయుగం అంటే ఏంటంటే, సో ఈ చరిత్ర పూర్వయుగంలో మానవుడికి చదవటం రాయటం తెలియని కాలాన్ని చరిత్ర పూర్వయుగం అంటారు. అదేవిధంగా పురా ఆర్ ప్రోటో చరిత్ర అంటే ఏంటంటే, మానవుడు లిపి కనిపెట్టినా చదవలేకపోవటం అన్నమాట. సో ఈ పురా ఆర్ ప్రోటో చరిత్ర కాలంలో వచ్చేసి యుగంలో వచ్చేసి మానవుడు లిపిని కనుగొన్నాడు కానీ దాన్ని చదవలేకపోయాడనమాట. ఉదాహరణకు వచ్చేసి సింధు నాగరికత. అదేవిధంగా చారిత్రక యుగం అంటే ఏంటంటే, రాయటం చదవటం తెలిసిన యుగాన్ని చారిత్రక యుగం అంటారు. సో మనకు ఈ చారిత్రక యుగం వచ్చేసి 3 యుగాలుగా విభజించారు. ఎవరు విభజించారు అంటే క్రిస్టియన్ జర్తున్ఫెన్ థామన్. సో ఇతను వచ్చేసి డెన్మార్క్కు చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఇతనిని ఏమంటారు అంటే ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడు అంటారనమాట. సో మనకు చరిత్రను 3 యుగాలుగా విభజించారు అని చెప్పాను కదా. సో ఏమేవి అంటే శిలాయుగం, దీన్ని స్టోన్ ఏజ్ అంటారు. రెండవది వచ్చేసి కంచు యుగం, దీన్ని బ్రోంజ్ ఏజ్ అంటారు. మూడవది వచ్చేసి ఇనుప యుగం అనమాట, ఐరన్ ఏజ్ అంటారనమాట. సో ఇక్కడ మానవుడు వాడిన సాధనాలను బట్టి యుగాలను 4 యుగాలుగా విభజించారు. ఒకటి వచ్చేసి శిలాయుగం, తామ్రశిలాయుగం, కాంస్యయుగం, ఇనుపయుగం. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ శిలాయుగం స్టోనేజ్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఇక్కడ చూడండి, భూమి మీద మొట్టమొదటి జంతువు బ్యాక్టీరియా వర్గానికి చెందిన ప్లాజిలెట్టా అనమాట. సో భూమి మీద మొట్టమొదటి జంతువు ఏది అంటే బ్యాక్టీరియా వర్గానికి చెందినటువంటి ప్లాజిలెట్టా. సో మొట్టమొదటి మానవుడు ఆవిర్భవించినది ఆఫ్రికాలో అనమాట. సో ఇతను ఆఫ్రికా నుండి భూగోళం అంతా విస్తరించాడు. సో ఎక్కడ ఆవిర్భవించాడు మానవుడు అంటే మొట్టమొదటిసారిగా ఆఫ్రికాలో. అక్కడ నుంచి మనకు భూగోళం అంతా కూడా విస్తరించాడు అనమాట మానవుడు. సో ఖైబర్ బోలన్ కనుమల ద్వారా మానవుడు భారతదేశాన్ని చేరుకున్నాడు. సో భూమిపై ఆవిర్భవించిన మొదటి మానవుడు ఎవరు అంటే ఆస్ట్రలోపిథెకస్. భారతదేశంలోకి ప్రవేశించిన తొలి మానవుడు ఎవరు అంటే రామోఫిథెకస్ అనమాట. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఆది మానవుని జాతి ఏది అంటే నిగ్రిటోలు. ఆది మానవుని మొదటి రూపం ఏదంటే ప్రైమేట్ అన్నమాట. సో ఈ శిలాయుగం వచ్చేసి 3 రకాలుగా విభజించారు. సో అందులో వచ్చేసి మనకు మొదటిది ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, దీన్నే మీసోలిథిక్ ఏజ్ అంటారు. ప్రాచీన శిలాయుగం వచ్చేసి పాలియోలిథిక్ ఏజ్ అంటారు. అదేవిధంగా మూడవది వచ్చేసి నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. సో దీన్నే నియోలిథిక్ ఏజ్ అంటారనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ప్రాచీన శిలాయుగం గురించి చూద్దాము. సో ఈ పిలియో అనగా ఏంటంటే, పిలియో అంటే పాత అని అర్థం అనమాట. లిథిక్ అనగా రాయి అనే అర్థం వస్తుంది. ఈ యుగాన్ని పాత రాతి యుగం అని కూడా అంటారనమాట. సో ప్రాచీన శిలాయుగాన్ని పాత రాతి యుగం అని కూడా అంటారు. ఆది మానవుడు శిలలతో పనిముట్లు తయారు చేసుకున్నాడు అనమాట ఈ యుగంలో. సో పనిముట్లకు వాడిన శిలలు ఏవేవి అని అడుగుతారు ఎగ్జామ్లో, ఇంపార్టెంట్ అనమాట. సో క్వార్ట్ జైట్, రెండవది వచ్చేసి చెట్, మూడవది వచ్చేసి బసాల్ట్ అనమాట. సో ఇవి 3 కూడా ఈ ప్రాచీన శిలాయుగంలో పనిముట్లు తయారు చేయడానికి ఆది మానవుడు ఉపయోగించిన శిలలు అనమాట. సో మానవుడు ఉపయోగించిన పనిముట్లు సో ఏవేవి అంటే చేతి గొడ్డళ్ళు, గండ్ర గొడ్డళ్ళు, ఉలలు, రాతి కత్తులు, బరమలలు అంటే బాణం, అండ్ అలాగే గోకుడు రాళ్ళు అనమాట. సో వీటిని మానవుడు ఉపయోగించాడనమాట ప్రాచీన శిలాయుగంలో. అదేవిధంగా గంగా మైదానం, బ్రహ్మపుత్ర లోయ, కేరళ మినహా మానవుడు భారతదేశం అంతటా విస్తరించాడనమాట. సో ఎక్కడ మనకు భారతదేశంలో మానవుడు నివసించలేదు అంటే గంగా మైదానం, బ్రహ్మపుత్ర లోయ, కేరళ అనమాట. సో వీటిలో తప్ప అంటే ఈ ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో భారతదేశం అంతటా కూడా మానవుడు విస్తరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆది మానవుడు సంచరించిన ప్రాంతాలు ఏవేవి కనుక చూసుకున్నట్టయితే, సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి కడప, కర్నూలు, గిద్దలూరు, సగిలేరు, ఎర్రగొండపాళ్యం, రాళ్లవాగు, దీన్నే రాళ్లవాగు అంటారు, నాగార్జునకొండ అనమాట. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో వచ్చేసి అత్తిరుపక్కయ్య, మడమదురై. మహారాష్ట్ర రాష్ట్రంలో వచ్చేసి నేవాసా, హంగ్సీ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి నర్మదా లోయ. కర్ణాటకలో వచ్చేసి గుల్బర్గా, అనగావాడి, బాగల్కోట్. సో ఈ ప్రాంతాల్లో ఆది మానవుడు సంచరించాడనమాట. అదేవిధంగా ఆది మానవుడు మొదటిసారిగా నివసించినది ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లోని శివాలిక్ కొండలు, సోహన్ లోయలో అయితే నివసించాడు అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మనకు ఇమేజెస్ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఆది మానవుల జీవన విధానం ఏది అంటే సంచార జీవన విధానం అనమాట. సో దీన్నే నొమాడిక్ లైఫ్ అంటారు. ఆది మానవుడు ప్రధానంగా వేట ద్వారా ఆహార సేకరణ చేసేవాడు. సో మనకు వేట అంటే పచ్చి మాంసం కావచ్చు, పండ్ల ద్వారా
సో ప్రధానంగా మనకు ఆహార సేకరణ అనేది చేసేవాడనమాట. అండ్ నివాసం వచ్చేసి కొండ గుహలు, చెట్టు తొర్రలనమాట. ప్రాచీన శిలాయుగం నాటి ఆది మానవుల చిత్రాలు మధ్యప్రదేశ్‌లోని భింబెట్కలో లభించాయి. ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఆది మానవుల చిత్రాలు ఎక్కడ లభించాయి అంటే మన భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని భింబెట్కలో లభించాయన్నమాట. భింబెట్కా చిత్రాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది అనమాట. సో కర్నూలు జిల్లా బెలూమ్ గుహల ప్రాంతంలో ప్రాచీన ఆది మానవుడు సంచరించిన ఆనవాళ్లు కలవు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గుహలు అనమాట ఇవి. సో మనకు కర్నూలు జిల్లాలో బెలూమ్ గుహలు ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గుహలు ఏవి అంటే కర్నూలు జిల్లాలోని బెలూమ్ గుహలు అనమాట. సో ఇది వచ్చేసి మనకు ప్రాచీన శిలాయుగం సంబంధించి అనమాట. సో రెండవది వచ్చేసి మధ్య శిలాయుగం. సో మధ్య శిలాయుగాన్ని మీసోలిథిక్ ఏజ్ అంటారనమాట. దీనిని సూక్ష్మ రాతి యుగం అంటారు. మధ్య శిలాయుగానికి మీసోలిథిక్ ఏజ్ అని పేరు పెట్టినది ఎవరు అంటే జాక్వస్ డి మోర్గాన్. సో ఇతను వచ్చేసి క్వార్టెజ్, చెర్ట్, చల్కోడోని, జాస్పర్ మొదలైన శిలలను ఉపయోగించాడు. సో ఇక్కడ మధ్యశిల యుగ పనిముట్లు లభించిన ప్రదేశాలు గనక చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని గిద్దలూరు, నాగార్జునకొండ, కర్నూలు, కడప, ఒరిస్సాలోని మయూరాభంజ్, అడంగర్లో వచ్చేసి మనకు పర్వి మధ్యప్రదేశ్, గుజరాత్లో వచ్చేసి మనకు లాంగానేస్ అనమాట. సో లాంగానాస్లో ఈ ప్రదేశంలో మనకు మధ్య శిలాయుగానికి సంబంధించి పనిముట్లు లభించిన ప్రదేశాలు అనమాట. సో లాంగానాస్లో మానవుని జంతువుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. సో జీవన విధానం వచ్చేసి మనకు సంచార జీవనం అనమాట. సో మధ్య శిలాయుగంలో కూడా సో మానవుడి జీవనం విధానం ఏ విధంగా ఉండింది అంటే సంచార జీవనమే ఉండిందనమాట. సో ముఖ్య వృత్తి వేట, ఆహార సేకరణ అనమాట. ఈ యుగంలో మానవుడు మొదటిసారిగా జంతువును మంచిక చేసుకున్నాడనమాట. సో అవి కుక్క, దుప్పి, ఖడ్గమృగం, గొర్రెలు, మేకలు, జింకలు అనమాట. సో మానవుడు మొట్టమొదటి మచ్చిక చేసుకున్న జంతువు ఏది అంటే కుక్క అనమాట. సో ఈ యుగంలో మొదటిసారిగా మానవుడు నిప్పును కనుగొన్నాడు. సో ఏ యుగంలో నిప్పును కనుగొన్నాడంటే మధ్య యుగంలో అనమాట, మధ్యశిలా యుగంలో. ఈ యుగంలో మానవుడు ఉలవలు, రాగులు, సజ్జలు మొదలైన పంటలను పండించారు. మొట్టమొదటి 7000 BCలో వరిని భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో పండించడం జరిగింది. ఈ దశ అంటే మధ్యయుగం చివరిలో చేతితో కుండలు తయారు చేయడం ప్రారంభించాడు. సో అంటే మనకు మధ్యయుగం అయిపోతుంది, మధ్యయుగం చివరిలో మనకు ఈ చేతితో కుండలు తయారు చేయడం ప్రారంభించారు అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు మధ్య శిలాయుగంకి సంబంధించి. అదేవిధంగా మూడవది వచ్చేసి నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం, నియోలిథిక్ ఏజ్ అంటారు. సో ఈ యుగంలో పనిముట్లకు వాడిన శిలలు ఏంటంటే బసాల్ట్, గ్రానైట్ అనమాట. సో ఈ యుగంలో వాడిన పనిముట్లు ఉలలు, బడిసలు, రంధ్రాలుండే పరికరాలు, నూరుడు బండలు, గీకుడు రాళ్ళు అనమాట. సో పనిముట్లు బయటపడిన ప్రాంతాలు ఏవేవి అంటే ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ భూగర్భ నివాస గృహాలు నిర్మించుకున్నాడు. సో భూగర్భ నివాసాలు బూర్జహం, గోప్రాల్, మార్తాండ్. ఆంధ్రప్రదేశ్లోని గిద్దలూరు, నాగార్జునకొండ, పాతపాడు, పూసలపాడు, అదేవిధంగా దర్శి అనమాట. ఈ ప్రాంతంలో మనకు పనిముట్లు అనేవి బయటపడ్డాయి అన్నమాట. అదేవిధంగా మానవుల గృహాలు కాలక్రమేణా గ్రామాలుగా ఏర్పడ్డాయి అన్నమాట. సో వాళ్ళు ఏవైతే గృహాలు నిర్మించుకున్నారో ఈ కాలంలో అవి గ్రామాలుగా ఏర్పడ్డాయి. మొదటిసారి గ్రామాలు భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో ఏర్పడ్డాయి. భారతదేశంలో మొదటి గ్రామం ఏది అంటే మొహగర్ అన్నమాట. ఈ కాలంలో మానవుడు మొదటిసారిగా కుమ్మరి చక్రాన్ని కనుగొన్నాడు. సో కుమ్మరి చక్రాన్ని ఏ కాలంలో కనుగొన్నాడు అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, నవీన శిలాయుగంలో అంటే నియోలిథిక్ ఏజ్ యుగంలో అయితే సో ఈ కుమ్మరి చక్రాన్ని కనుగొన్నాడు. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది అంటే రాగి అనమాట. చాలా ఇంపార్టెంట్. మానవుడు మొదటిసారిగా ఏ లోహాన్ని ఉపయోగించాడు అంటే రాగి అనే లోహాన్ని ఉపయోగించాడనమాట. సో ఇది వచ్చేసి మనకు నవీన శిలాయుగంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగంకి సంబంధించి అనమాట.
నెక్స్ట్ రెండవ యుగం వచ్చేసి తామ్రశిలాయుగం. దీన్నే చాల్కోలిథిక్ ఏజ్ అంటారనమాట. సో మానవుడు రాతి పనిముట్లను వాడాడు కాబట్టి ఈ యుగాన్ని తామ్రశిలాయుగం అంటారు. సో భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో ఎక్కువగా ఈ పనిముట్లు బయటపడ్డాయి. వాటిలో ప్రధాన ప్రాంతాలు గనక చూసుకున్నట్టయితే రాజస్థాన్లోని అహర్ సంస్కృతి కాళీబంగన్, మధ్యప్రదేశ్లో వచ్చేసి మాల్వా, మహారాష్ట్రలో వచ్చేసి జోర్వే నెవాస్, అదేవిధంగా దక్కన్లో వచ్చేసి పూసలపాడు, ప్రకాశం, నరవ, కర్నూలు, కీసరవల్లి, కృష్ణ అనమాట. సో ఈ ప్రాంతాల్లో తామ్రశిలాయుగానికి సంబంధించి పనిముట్లు బయటపడ్డాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, తామ్రశిలాయుగానికి చెందిన భారతీయ నాగరికత వచ్చేసి హరప్పా నాగరికత అనమాట. సో ఇది వచ్చేసి మనకు తామ్రశిలాయుగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూడవది కాంస్య యుగం అనమాట. సో దీన్ని బ్రోంజేస్ అంటారు. సో రాగి ప్లస్ తగరం యొక్క మిశ్రమం కంచు అనమాట. సో ఈ ప్రపంచంలోని ప్రముఖ నాగరికతలన్నీ కంచునే వాడాయి. సో కాంస్యయుగ నాగరికతలు వచ్చేసి మెస్పటోమియా, ఇరాన్లో ఉంది, ఈజిప్టు, సింధు అనమాట. సో ఈ మూడు సమకాలీన నాగరికతల మధ్య వ్యాపారం కొనసాగింది. సో మెస్పటోమియా నాగరికత గురించి కనుక చూసుకున్నట్టయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మెస్పటోమియా దగ్గర లిపిని కనుగొన్నారు. దాని పేరు వచ్చేసి క్యూనిఫామ్ అనమాట. సో మెస్పటోమియాకు మరో పేరు ఏంటంటే అడెన్, ఉద్యానవనం అంటారు. సో మెస్పటోమియాకు మరొక పేరు ఏంటి అని అడిగితే ఉద్యానవనం లేదా అడెన్ అంటారనమాట. సో ఈ నాగరికత రెండు నదులు టైగ్రిస్, యూప్రటిస్ అనమాట, ఇరాన్ మధ్య కలదనమాట. సో ఈ టెగ్రిస్, యూప్రటిస్ వచ్చేసి మనకు నదుల పేర్లు అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఇరాన్ మధ్య ఉంటుందన్నమాట. సో బాగ్దాద్ నగరం వచ్చేసి టెగ్రిస్ నది ఒడ్డున కలదు. దీన్నే బాబిలోనియా నాగరికత అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికతను నైలు నది వరప్రసాదం అని అంటారు. ఈ నాగరికతలో లిపి పేరు వచ్చేసి హీరోగ్లిపిక్ అనమాట. నాగరికతలోనే మృతుల గ్రంథాలు రాయబడ్డాయి. ఈ నాగరికతలో రాజులను పారోలు అంటారు. ఈ పారో చక్రవర్తుల సమాధులను పిరమిడ్స్ అంటారనమాట. సో ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ ఏది అంటే గీజా పిరమిడ్ అనమాట. ప్రపంచంలో మొదటి వింత ఏంటంటే పిరమిడ్ అనమాట. ఇవి ఇప్పటికీ శిథిలం కాకుండా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నాలుగవ యుగం వచ్చేసి ఇనుప యుగం అనమాట. సో అంటే దీన్ని ఐరన్ ఏజ్ అంటారు. సో ఇనుమును గాంధార ప్రాంతంలో కనుగొన్నారు. భారతదేశంలో ఇనుప లోహ వాడకాన్ని ప్రవేశపెట్టిన వారు ఆర్యులు అనమాట. భారతదేశంలో మొదటి నిర్మాణాలు లేక కట్టడాలు మెగాలిథిక్స్ అనమాట. నోట్ చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించబడిన రాతి సమాధులను మెగాలిథిక్ అంటారు. స్థానికంగా వీటిని రాక్షసి గూళ్ళు అంటారు. వీటికి మరో పేరే కేరన్స్ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో బయటపడిన మెగాలిథిక్స్ వచ్చేసి మనకు నాగార్జునకొండ, కర్నూలులో ఏలేశ్వరం, కడపలో వచ్చేసి శంఖావరం అనమాట. సో ఇక్కడ జిల్లా అదేవిధంగా సమాధుల పేర్లు కనుక చూసుకున్నట్టయితే కడప, కర్నూలులో వచ్చేసి మనకు పాండవ గుళ్ళు, అదేవిధంగా అనంతపురంలో వచ్చేసి మనకు మెరివర్ గుళ్ళు, చిత్తూరులో వచ్చేసి మనకు కురంబర్ కురులు అనమాట. సో ఈ యొక్క జిల్లాల్లో వచ్చేసి మనకు ఈ సమాధులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెనోర్ వచ్చేసి మనకు రాతితో సమాధి నిర్మించి సమాధి పైన పెద్ద శిలను నిర్మించటం అన్నమాట. ఈ సమాధుల నల్గొండ జిల్లా వలిగొండ వద్ద బయటపడ్డాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు చిస్త్ అనమాట. సో ఈ చిస్త్ అనే సమాధి పైన వచ్చేసి వలయాకారంలో శిలలను నిర్మించేవారు. సో ఈ విధంగా అనమాట. అండ్ అలాగే ఇక్కడ డాల్మన్, నెక్స్ట్ వచ్చేసి డాల్మన్ అనమాట. సో డాల్మన్ శవపేటికను గోతిలో పెట్టకుండా భూమి మీదనే పెట్టి దాని చుట్టూ రాళ్ళు పేర్చే పద్ధతిని సో డాల్మన్ అంటారనమాట. సో ఇవి మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ వద్ద బయటపడ్డాయి. సో ఈ విధంగా మనకు డాల్మన్ సమాధులు అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెర్కోఫాగస్ అనమాట. సో సమాధి పైన మట్టిని చేర్చటం అనమాట. సో మనకు సమాధి పైన ఈ విధంగా మట్టిని చేర్చడాన్ని ఏమంటారంటే సెర్కోఫాగస్ అంటారనమాట. సో ఇది వచ్చేసి మనకు ఇనుప యుగం అంటే ఐరన్ ఏజ్కి సంబంధించినటువంటి యుగం అనమాట. సో ఇది వచ్చేసి మనకు హిస్టరీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట. అదే విధంగా మనకు ఏదైతే సో శిలాయుగం, కంచుయుగం, ఇనుప యుగం, తామ్రశిలాయుగం, కాంస్యయుగం, ఇనుప యుగాన్ని విభజించారో సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మొత్తం కూడా మనకు చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా సో వీడియోని లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.